పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రం నిర్వీర్యం చేసిందని మంత్రి సీతక్క ఆరోపించారు. బీజేపీ నేతలు అష్టదిగ్బంధ పాలకులని మండిపడ్డారు. అసెంబ్లీలో 8 మంది అష్టదిగ్బంధ పాలకులు ఉన్నారంటూ విమర్శలు చేశారు. వీరంతా కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పల్లెలలో అభివృద్ధి పడకేసింది, రాష్ట్రం నిధులు ఇవ్వడం లేదని ఒక అలిగేషన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పటిదాకా మనం ఏదైతే డిస్కస్ చేయడం జరిగిందో 42% బీసీ రిజర్వేషన్, దాని మూలంగానే ఎన్నికలు నిర్వహించలేకపోయినాం తప్ప వేరే ఇతరత్ర కారణాలు కాదు అధ్యక్ష. 15th ఫైనాన్స్ లో ఏదైతే నిధులు రావాలో అవి రాకపోవడం మూలంగా కొన్ని ఆటంకాలు అయినాయి తప్ప మొత్తము పల్లెలు పడకేయలేదు, అభివృద్ధి కుంటుపడలేదు. నిరంతరం మేము అక్కడ ఉండేటువంటి స్పెషల్ ఆఫీసర్లతో పనులు చేయించినాం, కార్యదర్శులతో పనులు చేయించినాం. మరి అధ్యక్ష, ఒక సామెత ఉంది అధ్యక్ష, పంచాంగం పోగానే నక్షత్రాలు రాలిపోవు అని. ఈరోజు బీఆర్ఎస్ పోగానే మొత్తం జరిగేటువంటి పనులన్నీ ఆగిపోతాయి అధ్యక్ష, చేయట్లేదు అధ్యక్ష. మరి పనులన్నీ ఆగిపోతే ఇవాళ 1000 మంది శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ఇతరత్ర అధికారులు ఉన్నారు. ఇలా మాట్లాడడం సరైనది కాదని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.